ఓవరాల్ గా ఎన్ని కంట్రీస్ కి చేస్తున్నారండి? మేడం మనం వచ్చేసి 12 దేశాలకు చేస్తాం మేడం. ఓకే. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ ఇలా చాలా కంట్రీస్ మనం అడ్మిషన్స్ చేస్తాం. 1500 యూనివర్సిటీస్ తో మనం టైఅప్ అయినాం గ్లోబల్లీ. గ్రేట్. అండ్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ మార్కెట్ సినారియో చెక్ చేసుకుంటాం మేడం. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ యూకే. యూకే, అవునండి. ఈ మధ్య బాగా వినిపిస్తుంది యూకేకి వెళ్ళి చదవాలి, మాస్టర్స్ చేయాలని. ఎందుకంటారు? మనకు యూకేలో 1 year కోర్స్ ఉంది, 2 years కోర్స్ ఉంది. బట్ అకాడమిక్ వచ్చేసరికి 1 year ఉంటుంది. సెకండ్ ఇయర్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఇంటర్న్షిప్ ఇయర్ అండ్ ప్లేస్మెంట్ ఇయర్. అండ్ ద వరల్డ్ రెనోన్డ్ యూనివర్సిటీస్ అన్ని కూడా యూకేలో మేడం ఉన్నాయి. అవునవును. ఒకటేమో ఎడ్యుకేషన్ క్వాలిటీ అందిస్తుంది, రెండోది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అండ్ దానితో పాటు ఫీ పర్టికులర్స్ ఆర్ వెరీ రీజనబుల్. 20 hours per week యూకేలో పార్ట్ టైమ్ ఈజ్ లీగల్. అండ్ దానితో పాటు వీళ్ళు 1 year కోర్స్ చదువుకునే టైంలో ఒక 3 months వెకేషనల్ హాలిడేస్ ఉంటాయి. ఆ 3 months వెకేషన్ హాలిడేస్ టైంలో దే కెన్ గో ఫర్ ఫుల్ టైం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే దాంట్లో కూడా మేడం అవుట్ ఆఫ్ 100% అంటే 100 మంది స్టూడెంట్స్ లో 75 to 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ టు గో ఫర్ యూకే.